జిల్లా నర్సరావుపేట స్థానిక వరవకట్టలో డీఎస్పీ నాగేశ్వరరావు పర్యవేక్షణలో తెల్లవారుజాము నుంచి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ లో దాదాపు 100 మంది పోలీస్ సిబ్బంది, నర్సరావుపేట సబ్ డివిజన్ సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా నర్సరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు స్థానిక వరవకట్టలో కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందన్నారు. సరైన డాక్యుమెంట్స్ లేని ద్విచక్ర వాహనాలను సీజ్ చేయడం జరిగిందని, పట్టణంలో ప్రజలందరూ తన వంతు బాధ్యతగా మెలగాలని, రాంగ్ సైడ్ వెహికల్ నడపడం నేరం, ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ పాటించారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. మీ ద్వారా ప్రజలకు విన్నవిస్తా ఉన్నాం. అనాథరైజ్డ్గా తిరుగుతున్న వెహికల్స్ మాత్రం మీరు ప్రాపర్గా డ్రైవింగ్ లైసెన్సు, సి బుక్ పెట్టుకోవాలి. మీరు కానీ అవి కానీ పెట్టుకోకపోతే మీ వాహనాలని ఎక్కడైనా సరే ట్రాఫిక్లో చెక్ చేసి సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ టౌన్లో నడుస్తున్నాయని నాకు సమాచారం వస్తుంది. వాటిపైన కూడా భవిష్యత్తులో దాడులు చేయడం జరుగుద్ది. అదేవిధంగా ఇంతకుముందు గతంలో కూడా పాలల్లో కూడా కొన్ని అడల్టరేషన్ జరుగుతూ ఉంది. గతంలో కేసులు కట్టున్నాం. వాటిపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా ఈ ఎరువు మందులు కానీ, పురుగు మందులు, తర్వాత వీటికి సంబంధించిన అడల్టరేషన్ కూడా జరుగుతుందని చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. భవిష్యత్తులో వాటిపైన కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. అదే చీజ్ చేయమని చెప్పేసి ఇందాక చెప్పాగా.